హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మంచి రుచికరమైన ఘాటైన ఐటెం చేసి చూపిస్తానండి. అదేంటో తెలుసా? పెప్పర్ చికెన్. ఇది రసంతో కానీ సాంబార్తో కానీ అన్నంలో కానీ దేనికైనా సరే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. రుచిలో మాత్రం సూపర్ అన్నమాట. దాన్ని మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ చలికాలానికి దగ్గులు జలుబులు మొత్తం కఫం కానీ ఏదైనా కానీ ఫాట్ ఎగిరిపోద్ది. అంత టేస్ట్గా ఉంటుంది, అంత ఆరోగ్యం కూడా. దీన్ని ఎలా చేయాలో మీకు సింపుల్గా చేసి చూపిస్తాను. ఓకే, మన పెప్పర్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. 2 చెంచాలు మిరియాలు, 2 చెంచాల ధనియాలు, 1 చెంచా సోంపు, 1 చెంచా జీలకర్ర, 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 10 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, 7-8 పచ్చిమిరపకాయలు, 1 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. ఇవ్వండి మన పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకుందాం. ఓకే, ఈ చికెన్ ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర ఈ 4 కలిపి దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునిలే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా పొడవుగానే కోసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడవుగానే చీల్చి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుని 3 కరివేపాకు రెమ్మలు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి వేసుకుందామండి. ఈ వెల్లుల్లి బ్రౌన్ అవగానే సగం తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందామండి, సగం అందులోనే ఉంచేద్దాం. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా బ్రౌన్ అవ్వాలండి, బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు 70% బ్రౌన్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. చూసారా, ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి. ఇట్లా బ్రౌన్ అయిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. ఇది కేజీ చికెన్ అండి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు వేసుకుంటే ఈ చికెన్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని 100 ml నీళ్ళు పోసుకుని బాగా కలుపుదాం. మీకు బాగా డ్రైగా కావాలనుకుంటే నీళ్లు వేయవసరం లేదండి. దీనికి కనుక సెమీ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా 100 ml నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం మంటలో 15 నిమిషాలు అలా వదిలేద్దాం.
15 నిమిషాలు అయిందండి. మూత తీద్దాం. అబ్బా చూసారా, చికెన్లో నుంచి నీరు వచ్చి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడి వేసేసుకుందాం. ఇదొక్క 5-6 నిమిషాల పాటు నీరు దగ్గరగా అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. చూసారా, ఈ విధంగా అవ్వాలన్నమాట. గ్రేవీ ఇలా దగ్గర పడ్డాక కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా గ్రేవీ మొత్తం దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసుకుందాం. అంతేనండి. ఇది ఒక్కసారి 2 నిమిషాలు అలా కలుపుకొని దింపేసుకోవడమే. అంతే, డన్. ఎంతో రుచికరమైన ఘాటైన పెప్పర్ చికెన్ రెడీ. నేను రసం చేసి పెట్టుకున్నానండి. ఇది రసంలోకి కానీ ఒట్టి అన్నంలోకైనా సరే టేస్ట్ మాత్రం జంపర్ మే బంపర్, రుచి మాత్రం అదిరిపోద్దండి. ముందు చికెన్తో కలిపి చూద్దామండి. ఇలా గ్రేవీ మొత్తం ఇలా తీసుకొని చక్కగా ఇలా ముందు దీంతో కలుపుకొని తిందామండి. టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ అన్నంతోనే చూడాలన్నమాట, తర్వాతే రసం జోలికి వెళ్దాం. ఓకే, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే దాని టేస్టు. ఆబా, జంపర్ మే బంపర్ టేస్ట్ మాత్రం. ఎక్కడ పట్టుకుంటే ముక్క అక్కడ పొరలుగా ఊడొస్తుంది చూసారా. ఇదిగో ఈ ముక్క మీద అలా వెల్లుల్లిపాయ పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు పెట్టుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బా, అబ్బా. ఇందులో వెల్లుల్లి వేసాం కదండి, తినేటప్పుడు ఆ వెల్లుల్లి పంట కింద పడి మంచి రుచి వచ్చిందనమాట. అసలు ఈ పెప్పర్ చికెన్కి ఇలా రోస్ట్ అయిన వెల్లుల్లిపాయ మంచి రుచి అనమాట. అందుకే వెల్లుల్లిపాయలు చక్కగా ద్వారగా ఏగనించేసామన్నమాట. ఇందులో చాలా బాగుంటుంది. రుచి మాత్రం అల్టిమేట్. ఇలా చలికాలం కానీ ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం ఇలాంటి చికెన్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి చికెన్ ఫ్రై చేసుకోవాలి. అది కాకుండా పెప్పర్ చికెన్ చేసుకుంటే ఈ వాతావరణం కరెక్ట్గా సూటబుల్ అవుద్ది. దానికి కాంబినేషన్గా అప్పుడప్పుడు కూడా, ఇప్పుడు మనం చికెన్ ఫ్రైలే కదండి, కాంబినేషన్గా మనం అప్పుడప్పుడు ఇలా రసం, పెప్పర్ చికెన్ వేపుడు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ చలికాలం మాత్రం తప్పకుండా పెప్పర్ చికెన్తో ఇలా రసం కాంబినేషన్ చేసుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బా, ఆ రుచే వేరండి. అందుకే నేను ఇవాళ రసం చేసుకున్నానండి. ఇలా రసం వేసుకోవాలండి. ఇది ఇలా తినాలన్నమాట. వారే వా, సూపర్. ఈ విధంగా తింటే కానీ దాని టేస్ట్ తెలియదు అన్నమాట. ఈ రసం అనేది ఈ పెప్పర్ చికెన్కి మంచి కాంబినేషన్ అండి. తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా మన ఛానల్లో ఉంది టమాటా రసం, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాబో, ఇలా నిమ్మకాయ తీసుకుని లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా దీని మీద ఇలా 2 పక్కల పిండుకోవాలన్నమాట. 2 పక్కల నిమ్మకాయ ఇలా రసం పిండుకొని దాన్ని తింటుంటే ఉంటుందండి. ఉల్లిపాయ అండి, నిమ్మకాయ పిండిన లెగ్ పీసు, ఉల్లిపాయ, దానికి తోడు చిన్న ముద్ద లోపల పంపించేసి మొత్తం కలిపి తింటే
అసలు ఆ రుచి చెప్పలేం. ఇది లెక్క. సూపర్, చాలా బాగుంది. తృప్తిగా తినానండి. మీరు కూడా తప్పకుండా ఈ వింటర్లో చేసుకుని తినాల్సిన పెప్పర్ చికెన్ ఫ్రై అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అలాగే రసం కాంబినేషన్ మర్చిపోవద్దు. తప్పకుండా మీరు చేసుకుని తిని ఆ కాంబినేషన్ టేస్ట్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.